తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి శ్రోతలకు ప్రభునామమున వందనములను శుభములను తెలియచేస్తూ జీవవాక్కుల కార్యక్రమములోని దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాను. గ్రంథం నుంచి ఒక మాట చదువుకుందాం. చదువుకొని ప్రార్థనతో ముందుకు వెళ్దాం. లూకాసు వార్త 9వ అధ్యాయము 62వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయము 62వ వచనము. నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూసువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూసువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, పరలోకపు తండ్రి, గొప్పదైన నీ నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంకొకసారి నీ కృపాసనం చేరడానికి తరుణం ఇచ్చారు ప్రభువా. వందనాలు, స్తుతులయ్యా. ఇదిగో మీరు మాకిచ్చిన ఈ టీవీ సాధనాన్ని బట్టి వందనాలు ప్రభువా. దీని ద్వారా నీ వాక్యమును నీ ప్రియ బిడ్డలకు ఆయన బోధించనయింటుండగా మీరు బోధించండి, మీరు మాట్లాడండి తండ్రి. నన్ను సాధనంగా వాడుకోండి. మా ప్రభువా, నీ వాక్యము మా శ్రోతల హృదయాలలోకి దూసుకొని వెళ్ళాలి ప్రభువా. వినగలిగిన చెవిని, గ్రహించగలిగినటువంటి మనస్సును నీ ప్రియ శ్రోతలకు అనుగ్రహించుమని మా ప్రభువా, మా దేవా, నన్ను, ఈ సాధనాన్ని, మా ప్రియ శ్రోతలను కృపగల మీ పాదముల చెంత మీకు సమర్పించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నాగటి మీద చేయి పెట్టి వెనుకకు తట్టు చూసువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. నా ప్రియమైనటువంటి శ్రోతలారా, ఈ మాట ప్రభు అయినటువంటి యేసు ప్రభుల వారే స్వయంగా చెప్పినటువంటి మాట. నాగటి మీద చేయి పెట్టి వెనుకకు తట్టు చూసువాడెవడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. చెప్పినటువంటి సందర్భం ప్రక్కన పెడదాం. ఈ మాట యొక్క అర్థాన్ని తీసుకుందాం, బోధించుకుందాం. నాగటి మీద చేయి పెట్టి సాధారణమైన వ్యక్తులకు అర్థమయ్యేందుకు సాధారణమైనటువంటి విషయాన్ని సాధారణమైన మాటలతో అత్యద్భుతంగా మాట్లాడినటువంటి సద్బోధకుడు మన యేసు ప్రభువుల వారు. అతి సాధారణమైనటువంటి వ్యక్తులు అర్థం చేసుకోవచ్చు ఆయన మాటలు. అంత స్పష్టంగాను, అంత మంచిగాను, అంత సులభంగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. నాగటి మీద చేయబెట్టి సేద్యం చేసే రైతు, సేద్యగాడు మరి నాగటి మీద చేయబెట్టి ఎద్దులను తోలుకుంటూ ఆ భూమిని దున్నుతూ ఉంటాడు. తన చూపంతా కూడా ఎలా ఉంటుంది? తన యొక్క నాగటి చాలు మీద ఉంటుంది, తన తోలుతున్నటువంటి ఎద్దుల మీద ఉంటుంది. ఒక చెయ్యి మరి నాగటి మీద ఉంటుంది, ఒక చెయ్యి ఆ ఎద్దులను తోలుతూ ముందుకు వెళ్తాడు. తన చూపంతా కూడా నాగటి మీద ఉంటుంది, తన చూపంతా కూడాను ముందు తన నాగలి వెళ్ళే దారి మీద ఉంటుంది. ఎలా వెళ్తుంది? చక్కగా పోతుందా, వంకగా పోతుందా, పొలం చక్కగా దున్నబడుతుందా లేదా అని చెప్పేసి తన ధ్యాస, తన చూపు, తన ఆలోచన అంతా కూడా నాగటి మీద నుంచి ముందుకే ఉంటుంది సరాసరి. అయితే అర్థం ఏంటంటే తన దృక్పథము ముందుకు ఉండవలసిందే కానీ వెనక్కి ఎంత మాత్రం ఉండకూడదు. ఉన్నట్లయితే తన ఉద్దేశము ఫలించదు. తన ఉద్దేశం ఏంటంటే పొలమును దున్నాలి. పొలమును దున్నాలంటే తన ఎద్దులు, తన యొక్క మరి కాడి, అంతేకాకుండా ప్రత్యేకంగా నేలను దున్నుతున్నటువంటి నాగలి, ఈ మూడింటినీ కూడాను మరి అదుపులో ఉంచుకుంటూ నాగటి మీద చేయి పెట్టి ఇంకొక చేతితో మరి చరణాకోలతోనూ లేకపోతే కర్రతోనూ ఆ ఎద్దులను కాడిని అదుపులు పెట్టుకుంటూ ముందుకు వెళ్తాడు. ఒకవేళ వెనక్కి చూసినట్లయితే తన ఉద్దేశం నెరవేరదు. నాగటి చాలు చక్కగా సరాసరి సూటిగా ఉండదు. ఆ ఎద్దులు ఇష్టం వచ్చినట్టుగా వెళ్తాయి. తన చూపు సరిగా లేకపోయినట్లయితే, అదుపులో పెట్టకపోయినట్లయితే తన యొక్క ధ్యేయము, తన ఉద్దేశము ఎంత మాత్రమో నెరవేరదు అని ప్రభువుల వారి యొక్క ఉద్దేశము. అయితే మరి నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూసువాడేవాడు, అంతవరకు బాగానే ఉంది. వాడు దేవుని రాజ్యం నాకు పాత్రుడు కాదని ఇంకొక క్రొత్త విషయాన్ని దీనికి జోడిస్తాడండి.
దానికి రెండింటికి ఇందులో రెండు మాటలు ఉన్నాయి. అయితే మొదటిది రెండవ దానికి పొంతన లేకుండా, సంబంధం లేకుండా ఉంది. నాగటి మీద చేయబెట్టి వెనక్కి చూసినటువంటి వాడు సరిగా దున్నలేడు, పొలము సరిగా దున్నలేడు, పొలం దున్నబడదు, అందువలన అది పంట వేయడానికి అనుకూలంగా ఉండదు, పంట ఫలించదు అని చెప్పాలి. కానీ ప్రభు అంటాడు, దేవుని రాజ్యం అటువంటి వాడు పాత్రుడు కాడు. ఏంటి దానికి దీనికి ఉన్న సంబంధం ఏంటి? ఎందుకు చెప్పాడు? ప్రభు వ్యర్థంగా చెప్తాడా? సంబంధం లేని విషయాలు చెప్తాడా? అనవసరంగా చెప్తాడా? జ్ఞానం లేకుండా మాట్లాడతాడా? మన యేసు అలాంటివాడు కాదే. మన యేసు అలాంటివాడు కాదే. అర్థం ఉంది ఏంటంటే, ఒకసారి ప్రభువును మరి విశ్వసించి, నమ్మి, ఎరిగి, రక్షించబడి మరి రక్షణ ఆనందంలో కొనసాగుతూ ఉన్నటువంటి వ్యక్తి వెనక్కి తిరిగి చూచినట్లయితే ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని, ఆ యొక్క నిరీక్షణను, మరి ఆ ప్రభువునందుంచినటువంటి ఆ నమ్మకాన్ని విడిచి ప్రక్కకు వెళ్ళినట్లయితే, వెనక్కి చూసినట్లయితే, దూరం అయిపోయినట్లయితే అటువంటి వ్యక్తి పరలోక రాజ్యానికి చేరడు అని ప్రభుల వారి యొక్క ఉద్దేశము. జోడిస్తాడండి చక్కగా రెండు మాటల్ని. ఇంతగా చక్కగా బోధించే వ్యక్తి ఇంకొకరు లేరు. అంత చక్కగా బోధిస్తాడు మన యేసయ్య. అందువలనే ఆయన మాటలు విన్నటువంటి వారు ప్రభువును సద్బోధకుడా, సద్బోధకుడా, సద్బోధకుడా అని ఆయనను సంబోధించారు. ఆయనను సంబోధించారు. ఆ విధంగా సద్బోధకుడా అని ఆయనలాగా మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. మరి ఈ మాటకు సంబంధించి అంటే ప్రభువును విశ్వసించి, నమ్మి, అంగీకరించి, నిరీక్షించి, విశ్వాసము ఉంచి ఆయనలో కొనసాగుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఆ విశ్వాసం విడిచి దేవునికి దూరంగా వెళ్ళిపోయినట్లయితే, వెనక్కి తిరిగి చూసినట్లయితే అటువంటి వ్యక్తి పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేడు. ఆ రక్షణ ఆనందంలో కొనసాగుతూనే ఉండాలి. అటువంటి ఒకవేళ లేకపోయినట్లయితే అట్టి వ్యక్తి పరలోక రాజ్యానికి చేరడు. కొన్ని ఉదాహరణ, ఎవరు పరలోక రాజ్యానికి చేరలేకపోయారు, ఎవరు నాశనమైపోయారు, ఎవరు పతనమైపోయారో కొన్ని ఉదాహరణలు గ్రంథము నుంచి తీసుకుందాం. మొట్టమొదట ఉదాహరణ లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకొని అందులో ఉన్నటువంటి సారాంశం ద్వారా మరి ఒక పాఠం నేర్చుకుందాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనములో ప్రభు అంటాడు, లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి, తన ప్రాణమును రక్షించకొనుగోరువాడు దానిని పోగొట్టుకొనువాడు దానిని సజీవముగా కాపాడుకొనును. చాలా అర్థవంతమైనటువంటి మాట. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. ఈ ఒక్క మాట చాలండి. ఈ ఒక్క మాట చాలు ఒక పాఠం నేర్చుకోవడానికి. తన ప్రాణమును రక్షించుకొనుగోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు, దాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని సజీవంగా కాపాడుకుంటాడు. ప్రభు కొరకు నేను ఈ ప్రయాసపడుతున్నాను, పోయినా పర్వాలేదు అనుకున్నటువంటి వాడు, ఈ ప్రాణం పోయినా పర్వాలేదు, ఈ దేహం పోయినా పర్వాలేదు ప్రభు కొరకు అని త్యాగపూరితమైనటువంటి నమ్మకం, విశ్వాసంతో ఉన్నటువంటి వాడు పోగొట్టుకోడు, కాపాడుకోవాలి. ఏది ఏమైతేనే ప్రభు ఉన్నా లేకపోయినా నన్ను నేను కాపాడుకోవాలని చెప్పేసి ప్రయాసపడినటువంటి వాడు ఖచ్చితంగా పోగొట్టుకుంటాడని. కాబట్టి ప్రభు అన్నటువంటి మాటకు ఆయనే వివరించాడు. కాబట్టి ఒక్క మాట, లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. లోతు ఎక్కడున్నాడు? లోతు భార్య ఎక్కడుందంటే ఆది కాండంలో ఉన్నారండి. ఆది కాండంలో ఉన్న సంగతిని మరి నూతన నిబంధన గ్రంథంలో మరి లూకాసు వార్తలో ప్రభువుల వారు చెప్తాడు. ఆయనకు ఆది కాండము తెలుసు, మరి అన్ని కాండాలు తెలుసు, పాత నిబంధన అంతా తెలుసు. ఆయనకు తెలియదు లేదు, ఎందుకంటే ఆయన దేవుడు. ఆయన దేవుడు. ఏం జరిగింది? లోతు యొక్క కుటుంబము ఆది కాండంలో ఉందండి. మంచి కుటుంబం అండి. లోతు నీతిమంతుడు అని రాయబడింది. సరే, తర్వాత పొరపాటు ఇది జరిగిపోయింది, పక్కన పెట్టేద్దాం ఆ విషయము. లోతు నీతిమంతుడు అని వ్రాయబడిందండి. అంటే తాను నీతిమంతుడు, తన యొక్క కుటుంబము కూడాను నీతి కలిగిన కుటుంబము. అందువలన దేవుడు ఏం చేశాడంటే, ఓ లోతు నువ్వు ఈ పని చేయాలి. ఎందుచేతనంటే సొదొమ గొమొర్రాల పట్టణము మహాదుర్మార్గమైన పట్టణము, పాప పంకిలమైనటువంటి పాపంలో కూరుకుపోయినటువంటి పట్టణము, దానిని నేను నాశనం చేయబోతున్నాను. అయితే నీవు మాత్రమే నాకు నీతిమంతుడుగా కనపడ్డావయ్యా. రా, అందులో నుంచి బయటికి వచ్చేసేయి. నీవు, నీ భార్య, నీ బిడ్డలు బయటకు వచ్చేసేయండి.
నేను నాశనం చేయబోతున్నానని చెప్పేసి దేవుడు అంటాడు. సరే, దేవుడు చెప్పినటువంటి మాటను వింటాడు. సరేనని చెప్పేసి తన కుటుంబాన్ని తీసుకుంటాడు. తన భార్య తర్వాత తన కుటుంబాన్ని తీసుకొని బయలుదేరతాడు. సరే, ఎప్పుడైతే లోతు సొదొమ గొమొర్రాల పట్టణాన్ని విడిచి దూరం వెళ్తాడండి. బహుదూరం వెళ్ళిన తర్వాత దేవుడు అగ్ని గంధకములను కురిపిస్తాడు. ఆకాశం నుంచి అగ్ని కురిపించినప్పుడు సొదొమ గొమొర్రాల పట్టణము నాశనం అవుతుందండి. చూడండి, ఆదికాండం 19వ అధ్యాయము 15వ వచనము. ఆదికాండము 19వ అధ్యాయము 15వ వచనము. దేవుడు ఈ విధంగా చెప్పాడు, ఏమని? ఈ ఊరి దోష శిక్షలు నశించిపోకుండా నీ భార్యను ఇక్కడున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్ము అని చెప్పాను. నాశనం చేయబోతున్నాను లోతు, నీ భార్యను నీ 2 కుమార్తెలను తీసుకొని బయటికి రా, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోమ్ము, నీ ప్రాణాన్ని దక్కించుకున్నట్లు పారిపోండి. అయితే వెనుకకు చూడుము, ఆ పాపం పంకిలాన్ని, ఆ కాలిపోతున్నటువంటి ఆ పట్టణాన్ని తిరిగి అయ్యో అని చెప్పేసి ఒక ఆశతో, కోరికతో, ఆ పట్టణం మీద నీకున్నటువంటి ఆశతో ఎంత మాత్రము తిరిగి చూడొద్దు అని దేవుడు చెప్తాడు. ఇది దేవుడు చెప్పినటువంటి మాట. మంచి కుటుంబము, నీతిమంతులే. అయితే దేవుడు రక్షించాలనుకున్నాడు. మరి ఎంతో ప్రేమించాడు, రక్షించాలనుకున్నాడు. ఎందుకని? నీ లోతు కుటుంబము మంచి కుటుంబము. అయితే అంతవరకు బాగానే ఉంది. మరి తనకు ఉన్నటువంటి అన్నిటినీ వదిలేశాడు. ఇంటిని, ఆస్తిని మొత్తం వదిలేసి వెళ్ళాడని బహుదూరం వెళ్ళాడు. దూరం వెళ్ళిన తర్వాత దేవుడు అగ్నిని కురిపించాడు. ఆకాశము నుంచి అగ్నిని కురిపించినప్పుడు భయంకరమైనటువంటి వేదన, బాధ, రోదన. ఎందుకంటే కాలిపోయింది ఈ పట్టణము, ఏడుస్తున్నారు, రోదన పెడుతున్నారు, పెడబొబ్బలు పెడుతున్నాడు. భయంకరమైనటువంటి ఆ పరిస్థితిని ఒక్కసారి విన్న తర్వాత లోతు కుటుంబము విన్న తర్వాత లోతు అలాగే ముందుకు వెళ్ళాడు. లోతు కుమార్తెలు ముందుకు వెళ్తున్నారు, వెనక్కి తిరిగి చూడొద్దు. దేవుడు ఏం చెప్పాడు? వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఈమె లోతు భార్య ఏం చేసిందంటే, అయ్యో నా పట్టణము, అయ్యో నా సొంత పట్టణము, అయ్యో నా యొక్క గృహము, అయ్యో నా బంధువులు, అయ్యో నా యొక్క అనుయాయులు, మరి నాకు ఉన్నటువంటి వీరందరూ నాశనం అయిపోయారే అని చెప్పేసి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసిందండి. వెనుకకు తిరుగుట చూసారా? 19వ అధ్యాయం ఆదికాండము 19:26. అయితే లోతు భార్య అతని వెనక నుండి, లోతు ముందు వెళ్తున్నాడు, ఆయన వెనక భార్య పోతుంది, తర్వాత పిల్లలు ఆ పక్క నుంచి వారు ముందుకు వెళ్తున్నారు. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచిందండి. దేవుడు ఏం చెప్పాడు? వెనక్కి తిరిగి చూడవద్దు, దేవుని మాట శిరసావహించాలి. అయితే వినలేదు, వెనక్కి చూసింది. వెనక్కి చూస్తే దేవుడు ఏమన్నాడు? దేవుడు చెప్పినట్టు మాట వెనక్కి చూడకూడదు అన్నాడు. అయితే తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. అలాగే తిరిగినటువంటి ఆమె నిలబడిపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది అంటే చనిపోయింది, నిర్జీవమైపోయింది, ఒక స్తంభము రూపంలో నిలిచిపోయిందండి. ఒక స్తంభం రూపంలో నిలిచిపోయింది. చూసారా? నాశనమైపోయింది అన్నమాట. ఆమె జీవితము నాశనమైంది. అలాగ చేయవద్దని యేసు చెప్తున్నాడు. ఏమని? అలాగ నువ్వు చేసినట్లయితే పరలోక రాజ్యానికి నువ్వు ప్రవేశించలేవు. నాగటి మీద చేయి పెట్టి వెనక్కి చూచువాడు వాడెవడు దేవుని రాజ్యమును పాత్రుడు కాడు అని వానితో చెప్పాను అనే సాక్ష్యము అనే మాట, యేసయ్య యొక్క మాట ఇక్కడ రూఢిగా నెరవేర్చబడింది. ఒకసారి విశ్వసించి, నమ్మి, నిరీక్షించి రక్షణానందంలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి ఒక్కసారి లోకం వైపు వెనక్కి తిరిగి చూసినట్లయితే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందంటే లోతు భార్యలాగా అవుతుంది అని దేవుడి ప్రభువే చెప్పాడు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. నా ప్రియమైనటువంటి వారులారా, ఇంకొక ఉదాహరణకు వెళ్దాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాట రాయబడింది. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 1వ వచనం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 1వ వచనం. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను.
నా ప్రియమైనటువంటి వారలారా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నారండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 400 సంవత్సరాలు. 400 సంవత్సరాలు. ఎలా ఉన్నారు? పౌరులుగా ఉన్నారా? బానిసలుగా ఉన్నారండి. బానిసలుగా ఉన్నారండి. ఫరో చక్రవర్తి పరిపాలనలో ఫరో చక్రవర్తి క్రింద బానిసలుగా ఉన్నారండి. తర్వాత దేవుడు మోషేని పంపించి ఐగుప్తీయుల మధ్య అద్భుతాలు ఆశ్చర్యాలు చేసి ఇశ్రాయేలీయులను అక్కడి నుంచి విడుదల చేసి తీసుకొని వస్తాడండి. విడుదల చేసుకుని వస్తాడు. విడుదల చేసేప్పటికే ఐగుప్తు దేశంలో అనేక సూచక క్రియలు చేశాడు దేవుడు. ఇశ్రాయేలీయులు స్వయంగా తమ కళ్ళతోనే చూచారండి. అంత గొప్ప కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక క్రియలు ప్రభు చేశాడండి, దేవుడు చేశాడండి. వారు స్వయంగా వారి కళ్ళతో చూశారు. సరే అయిన తర్వాత వాళ్ళు బయలుదేరినారు. అద్భుతాలు, ఆశ్చర్యాలు జరుగుతూనే ఉన్నాయి. మార్గ మధ్యంలో వారు ఐగుప్తు నుంచి కానానుకు రావాలి. మార్గ మధ్యంలో సీనాయి కొండ దగ్గర ఒక మజిలీ వేశారు. అంటే ఒక స్టాప్ అనమాట. అక్కడ ఉన్నారు. అయితే సీనాయి కొండ నుంచి 3 దినములు ప్రయాణం చేసిన తర్వాత ఒక చోటికి వచ్చారండి. వచ్చిన తర్వాత వారు ఆయాసపడుతున్నారు, సనుక్కుంటున్నారండి. చూసారా? సనుక్కుంటున్నారు. ఏంటంటే జనులు ఆయాసమును గురించి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. ఏమి సనుగుతామో మనము ఆయనకు వినబడుతుంది అనే సత్యం ఒకటి నేర్చుకోవాలి. వారు సనుగుతున్నారు, గొనుగుతున్నారు, ఆయనకు వినపడింది. ఏమిటా విషయం అంటే 4-5 వచనాలు, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4 వచనాలు చూసినట్లయితే ఎందుకు సనుగుతున్నారు, ఎందుకు గొనుగుతున్నారు, ఎందుకు నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు, ఏమి కోరుకుంటున్నారో తెలుస్తుంది. చూడండి. వారి మధ్యనున్న మిశ్రిత జనం అంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులను చేసుకున్నప్పుడు వారికి కలిగిన సంతానము మిశ్రిత జనము. అది అండి భావము. మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనబరచగా, మాకు కావాలి మాంసం తినాలి. చూసారా? కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి, మిశ్రిత జనం ఏడ్చారు, వాళ్ళని చూసి ఇశ్రాయేలీయులు కూడా ఏడ్చారు. ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చిరి, మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తిన చేపలను, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకం వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణములు సొమ్మసిల్లును. ఈ మన్నా కాక మా కన్నులకు మరేమీ లేదు. జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారం వద్ద వారు ఏడ్వగా మోషే వినెను. చూశారా? అయ్యో, మాకు మాంసం ఎవరు పెడతారు? చేపలు ఎవరు పెడతారు? ఎవరు మాకు తినిపిస్తారు? అయ్యో, ఉచితంగా మేము చేపలు తిన్నాం, మాంసం తిన్నాము, కూరగాయలు తిన్నాము. తర్వాత అక్కడ మసాలా, ఇక్కడ చూసండి, తెల్లగడ్డలు, ఉల్లిపాయలు, కూరాకులు, ఇవన్నీ మాకు జ్ఞాపకం వస్తున్నాయి. ఆ బానిస జీవితంలో నుంచి దేవుడు విడుదల తీసుకొని బయటికి వస్తే బహుదూరం వచ్చిన తర్వాత వీళ్ళ యొక్క హృదయము వెనక్కి వెళ్ళిపోయింది, వీళ్ళ జీవితము వెనక్కి వెళ్ళిపోయింది. శరీరాలు మాత్రం ముందుకు వెళ్తున్నాయి కానీ హృదయము వెనక్కి వెళ్ళిపోయింది. నా ప్రియమైనటువంటి వారలారా, హృదయం వెనక్కి వెళ్ళిపోయింది. చూసారా? ఎవరు పెడతారు? అంతేకాకుండా ఈ మన్నా ఉందే, ఈ మన్నా కాక మాకేముంది? ఈ మన్నా ఉదయం లేస్తే మన్నా, మధ్యాహ్నము మన్నా, సాయంకాలం మన్నా తప్ప ఇంకొకటి ఉందా? మన్నాను చిన్న చూపు చూసి మాట్లాడతారండి వీళ్ళు. చిన్న చూపు చూసి మాట్లాడతారు. దేవదూతలు భోంచేసే ఆహారం మన్నా. కీర్తన గ్రంథం 78వ కీర్తనలో ఉంది. దేవదూతలు భోంచేసే భోజనం వాళ్ళకి పెడితే అది రుచి పచి లేని భోజనం అంట. మాంసం కావాలంట, చేపలు కావాలంట. మేము తిన్నటువంటి అన్నీ మాకు గుర్తొస్తున్నాయని చెప్పేసి ఎవరి గుడారము ద్వారము దగ్గర నిలబడి వారు నెత్తి నోరు కొట్టుకొని ఏడ్చారంట. అది దేవుడు చూచాడు, దేవుడు విన్నాడు. మోషే చూచాడు, మోషే విన్నాడు. అయితే మోషే వెంటనే వారితో దెబ్బలాడతాడా? వారితో కొట్లాడతాడా? లేదండి, అలా దెబ్బలాడేవాడు కాదు. దేవుని దగ్గరికి వెళ్ళి అంటాడు. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 11వ వచనము. మోషే యెహోవాతో ఇట్లనెను, నీవేళ నీ సేవకునికి బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారము నా మీద పెట్టనేలా, నేనే ఈ సర్వజనమును గర్భం ధరించితినా, నేనే వీరిని కంటినా, పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తల్లిదండ్రులకు ప్రమాణం చేసిన పూర్వకముగా
దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాంసం ఇమ్మని అడుగుతున్నారు. ఈ సమస్త జనులను ఒంటిగా మోయ నా వల్ల కాదు, అది నేను భరింపలేనిది. నీవు నాకు ఇట్లు చేయదలిచిన నన్ను చంపుము. ఎంత బాధ, ఎంత వేదన, ఎంత నిష్ఠూరంతో మాట్లాడుతుంది చూడు. ఈ విధంగా నీ సేవకునికి ఎందుకు బాధించావయ్యా? నీ కటాక్షం నా మీద రాకుండా ఎందుకు నన్ను బాధ పెట్టావయ్యా? ఈ సర్వసమాజమును అక్కడికి తీసుకొని పోమన్నావే, వీరిని నేను ఎలా మోసుకొని పోగలను? నీవు ప్రమాణం చేసినటువంటి, వీరి పితరులకు ప్రమాణం చేసినటువంటి ఆ దేశాన్ని తీసుకొని పోమనడానికి నేనే వీళ్ళని నా గర్భమున మోసి కన్నానా? నాకెందుకు ఈ భారం పెట్టినావు? నువ్వు నన్ను ఎందుకు ఈ విధమైనటువంటి భారం నాకు పెట్టావు? చూడు, వీరు ఏడుస్తున్నారు, మాంసం ఇమ్మని అడుగుతున్నారు. నేను ఎక్కడ తీసుకొచ్చి పెట్టాలి ఇంతమందికి? చూడు, ఇది నా వల్ల కాదయ్యా, నేను మోయలేని ఈ భారము. ఒకవేళ ఈ భారం మోయమని నువ్వు ఖచ్చితంగా అనేటట్లయితే నన్ను చంపేసేయి. ఎంత బాధ, ఎంత వేదన, ఎంత నిష్ఠూరమో దేవుని దగ్గర. దేవుడు అంటాడు, మోషే, వాళ్ళు మాంసం తింటారయ్యా, వాళ్ళు మాంసం తింటారు. ఒక దినం కాదు, 2 రోజులు కాదు, 4 రోజులు కాదు, 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, నెల రోజులు తింటారు ఏకబిగిన అంటాడు. ప్రభువా, నువ్వు అన్నావే, ఎక్కడ తీసుకొచ్చి పెట్టాలయ్యా ఇంతమంది? నువ్వు అన్నావు, మరి ఎక్కడ తెచ్చి పెట్టాలి వీళ్ళకంటే? దేవుడు అంటాడు, మోషే, యెహోవా బాహుబలం తక్కువైనదా చూడు అంటాడు. తెల్లవారి లోపల వారి గుడారము చుట్టూ 2 మూరల ఎత్తున ఒక మనిషి కాలినడకతో 1 దినము ప్రయాణం చేసేంత దూరములో పడి ఉంటాయి. అందరూ లేచి ఉదయాన్నే వెళ్ళి ఆవురావురం అంటూ తెచ్చుకొని, ఒలుచుకొని, కోసుకొని, వండుకొని తింటున్నారు. అయితే 11వ అధ్యాయం 33వ వచనములో 11వ అధ్యాయం 33వ వచనములో ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందున ఉండగానే, ఆ మాంసము పండ్ల సందుగా ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. కోపం వచ్చింది. ఎందుకని? అడిగింది వాళ్ళు, వారి కొరకు అడిగింది ఇశ్రాయేలీయులు, వారి కొరకు అడిగింది మోషే, ఇచ్చింది ఆయన. సరే, ఇచ్చాడు, తిన్నారు. అయితే ఎందుకు కోప్పడ్డాడండి? మోషేను బాధ పెట్టారు, దేవుణ్ణి బాధ పెట్టారు, వారు బాధ పెట్టారు. అయితే దేవుడు అయినప్పటికీ కూడా దేవుడు ఇచ్చాడు. అయ్యా, బాధ పెట్టాము, మమ్మల్ని క్షమించు అని చెప్పేసి ఒక్కడైనా అన్నాడా? అనలేదండి. ఈ భోజనం ఇచ్చావయ్యా, వందనాలని అన్నాడా? బాధ పెట్టామయ్యా, క్షమించని ఒక్కరైనా అన్నారా? అనలేదని. కోపము రగులుకొనినప్పుడు అందరూ చనిపోతారు, పాతి పెట్టబడతారు, చనిపోతారండి. ప్రభు ఏమన్నాడు? ప్రభు ఏమనంటే చూడండి, నాగటి మీద చేయి వేసి వెనుకొక తట్టు చూడువాడు. విశ్వాసము కలిగి జీవించారు. అద్భుతాలు, ఆశ్చర్యాలు చేశాడు ఐగుప్తు దేశంలో. మరి అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు చేసి ఆయన విడుదల చేసిన తర్వాత, విడుదలను ఒకసారి చూచిన తర్వాత, అనుభవించిన తర్వాత, అద్భుతాలు, ఆశ్చర్యాలు చేసి ఆయన సీనాయి కొండ వరకు తీసుకొని వచ్చాడు. అక్కడి నుంచి 3 దినాల ప్రయాణము వెలుపలికి తీసుకొని పోయిన తర్వాత, చివరికి అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత శరీరాలు మాత్రం ముందుకు వెళ్తున్నాయి, కానీ హృదయము, మనస్సు మాత్రం వెనక్కి వెళ్ళిపోయింది. దేవుడేమన్నాడు? ప్రభు ఏం చెప్పాడండి? ఆ విధముగా ఉన్నటువంటి వ్యక్తి దేవుని రాజ్యమునకు వారసుడు కాదు. మరి నెరవేరింది. పరలోకానికి వాళ్ళు వెళ్ళారా? లేదండి, వెళ్ళలేదు. ఆయన హతం చేస్తాడు. పాతి పెట్టడానికి స్థలం ఏర్పాటు చేస్తే మోషే ఆ పాతి పెట్టినటువంటి స్థలము కీబ్రోతు హత్తావా అని పేరు పెట్టారండి. కీబ్రోతు హత్తావా. చూచారా? నాగటి మీద చేయి వేసి వెనక తట్టు చూసేవాడు పరలోక రాజ్యానికి వారసుడు కాదు, లేక పాత్రుడు కాడు అని ప్రభు చెప్పినటువంటి మాటలకు 2 ఉదాహరణలు. లోతు భార్యను ఇశ్రాయేలీయులను మనము చూచామండి. లోతు భార్యను ఇశ్రాయేలీయులను మనము చూచాము. నా ప్రియమైనటువంటి వారలారా, అయితే వెనక్కు వెళ్ళిన తర్వాత బుద్ధి తెచ్చుకొని, ప్రభువా తప్పు చేశానయ్యా అని బుద్ధి తెచ్చుకొని క్షమాపణ అడిగితే ప్రేమిస్తాడు, క్షమిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మరలా తన యొక్క బిడ్డలుగా హక్కున చేర్చుకుంటాడు మన దేవుడు, మన ప్రభు అయినటువంటి యేసు. నిజమేనా ఇది? ఇప్పుడు ఒక స్టేట్మెంట్కు 2 ఉదాహరణలు. ఒకవేళ తప్పు చేసి
నాగటి మీద చేయి వేసి వెనక్కి చూచిన తర్వాత కూడా అయ్యో తప్పు చేశాను ప్రభువా నన్ను క్షమించు అంటే ఆయన క్షమించి ప్రేమించి చేర్చుకొని కౌగలించుకుంటాడు ఆయన. అటువంటి దేవుడు. నా ప్రియమైనటువంటి వారలారా, ఒక ఉదాహరణ కొద్ది నిమిషాలు మనం చెప్పుకుందామండి. పేతురును అంద్రేయ ప్రభు దగ్గరికి తీసుకొస్తాడు. పేతురు ప్రభుకు చాలా ఇష్టం. అయితే తొందరపడి మాట్లాడతాడు, తొందరపడి చేస్తాడు, తొందరపడి ఒక పని చేస్తాడు, తప్పు దిద్దుకుంటాడు. ప్రభువా తప్పు చేశానయ్యా నన్ను క్షమించండి. అది పేతురులో ఉన్నటువంటి లక్షణము. పేతురు అంటే చాలా ఇష్టము, ప్రభువుకు చాలా ఇష్టము. ఎలా చెప్పగలమంటే, సరే ఒకసారి ప్రభువు దగ్గరికి వచ్చి ప్రభుతో ఒక దినమంతా ఉండి ప్రభువుతో మాట్లాడి ప్రభు యొక్క మాటలు విని ప్రభు యొక్క ప్రేమను చూచి ప్రభు యొక్క ఆతిథ్యము పుచ్చుకొని ప్రభు యొక్క మరి ఆ వాతావరణం అంతా చూచిన తర్వాత మరుసటి దినం ప్రభువును వదిలిపెట్టేసి మరలా చేపలు పట్టడానికి వెళ్తాడు. ఒక దినమంతా గడిపిన తర్వాత ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క పరిచర్య, ఆయన యొక్క ఆతిథ్యము, ఆయన యొక్క ప్రేమ చూచాడండి. చూసిన తర్వాత మరలా ప్రభు దగ్గర నుంచి వెనక్కి వెళ్ళిపోతాడండి. యేసుతో ఉన్నాడు, యేసును చూశాడు, వెళ్ళిపోతాడండి. అట్లా ఇంకా వెళ్ళిపోవడం ఎలా? ఆయన ఉండి ఆయన చూచి తర్వాత ఆయన చేసిన అద్భుతాలు, ఆయన ఇంకా తర్వాత అద్భుతాలు చూశాడు, ఆశ్చర్యాలు చూశాడు. 5 రొట్టెలు 2 చేపలు పంచినప్పుడు అక్కడే ఉన్నాడు, గాలిని గద్దించినప్పుడు అక్కడే ఉన్నాడు, సముద్రంను అణిచినప్పుడు అక్కడే ఉన్నాడు. ఇంకా అద్భుతాలు అన్నీ చూశాడు. చూసిన తర్వాత ప్రభు చనిపోయిన తర్వాత, పాతిపెట్టబడిన తర్వాత, పునరుద్ధరణ అయిన తర్వాత ఇంకా ఎక్కడి ప్రభు ఇంకెక్కడున్నాడని చెప్పేసి నిన్ను మనుషుల పట్టువా జాలరుగా చేస్తానని చెప్పేసి ప్రభు చెప్పిన తర్వాత కూడా ఆ స్టేట్మెంట్ పక్కన పెట్టి ఆ మాటను వదిలేసి ఆ తర్వాత తిరిగి అన్ని రోజులు ఉండి ఆయన చూచి అద్భుతాలను తన కళ్ళతో చూచి ఆశ్చర్యాలను చూసినటువంటి పేతురు మరలా అవన్నీ పక్కన పెట్టేసి ప్రభు ఏం చెప్పాడు, ఒకసారి నిన్ను మనుషుల పట్టి జాలరుగా చేస్తానంటే ఆ మాటను కూడా పక్కన పెట్టేసి వల తీసుకొని మరలా వెళ్తాడండి చేపలు పడడానికి. ఎక్కడ? యోహాను సువార్త 21వ అధ్యాయం. అంతేకాకుండా తాను పోతూ నేను చేపలు పడడానికి పోతున్నానని చెప్పేసి అంటే మేము కూడా వస్తున్నామని మరికొంతమంది శిష్యులు వస్తే అందరిని తీసుకొని అక్కడికి వెళ్తాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మాట, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా మేమును నీతో వచ్చేదమని వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. వెళ్ళారు చేపలు పడడానికి, ఒక్క చేప కూడా దొరకలేదు. 21వ అధ్యాయం యోహాను సువార్త 21వ అధ్యాయం 5వ వచనానికి వస్తే అప్పుడు అయితే ప్రభు ఏం చేశాడు, ఎక్కడ నా పేతురు ఏమయ్యాడని చెప్పేసి వస్తాడు. వచ్చి గల్లే సముద్ర పొడ్డు నిలబడతాడు. అప్పుడు వస్తుంటారు సముద్రంలో నుంచి. అక్కడ అంటాడనమాట, ఆ ప్రభు అడుగుతాడు, పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అంటే వెళ్ళారు కదా చేపలు పడడానికి, చేపలు దొరికాయా? దొరకలేదు. అప్పుడు అందుకు వారు ఆయనతో లేదని చెప్పిరి ఒప్పుకున్నారు. అయ్యా అంటే ఆ చెప్పడంలో వినయము, విధేయత, తప్పు తెలియదు. అందుకు వారు లేదనిరి. ఆ తర్వాత చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ కొద్దిగా క్లుప్తంగా చెప్పుకుందాం. వస్తారు, రండి భోంచేద్దాం రండి అని చెప్పేసి అక్కడ సిద్ధపరుస్తాడు. యేసు సిద్ధపరిచిన భోజనం వారికి రొట్టెలు చేపలు పెడతాడు. భోంచేసిన తర్వాత ఇంకా తను ఎందుకు వచ్చాడు, ప్రభు ఎందుకు వచ్చాడు, పేతురు కావాలి. పేతురు నన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, వీరందరికంటే నన్ను ప్రేమిస్తున్నావా, నా గొర్రె పిల్లల్ని మేపయ్యా. మరలా అంటాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా, తప్పు అయిపోయింది ప్రభువా నన్ను క్షమించు అన్నట్టుగా ప్రేమిస్తున్నానయ్యా, అయితే నా గొర్రెలను మేపు. మరలా 3వసారి అంటాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నానయ్యా వీరందరికంటే, అయితే నా గొర్రెల్ని కాయి అంటాడు. తప్పు ఒప్పుకుంటాడు, పొరపాటు ఒప్పుకుంటాడు, దగ్గరికి వస్తాడు. ప్రభు క్షమిస్తాడు, ప్రేమిస్తాడు, మరలా బాధ్యత అప్పగిస్తాడు, సేవ బాధ్యత. క్షమించాడండి. ఎప్పుడు? పేతురు తిరిగి యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్యని చూసి వెళ్ళిపోలేదు, దూరం పోలేదు, పారిపోలేదు. పేతురు యేసయ్య దగ్గరికి వచ్చాడు. దేవుని చేత వాడబడ్డాడు. పేతురు వాడబడ్డాడు. చూశారా ఎంత చక్కగా యేసయ్య చెప్పినటువంటి మాట. అక్కడి బైబిల్ గ్రంథమే మనకు బోధిస్తుంది. ఏమనంటే, నాగటి మీద చేయి వేసి
వెనక తట్టు చూసి వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. చూసారా, 3 ఉదాహరణలు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాము, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకున్నాము, పేతురును జ్ఞాపకం చేసుకున్నాము. ఒక్కసారి ఆయన రక్షకుడని విని, గ్రహించి, విశ్వసించి, నమ్మి, రక్షించబడి, రక్షణలో కొనసాగుతూ రక్షణానందాన్ని అనుభవించిన తర్వాత మరలా వెనక్కి చూచి లోకంలోకి వెళ్ళినట్లయితే క్షమాపణ ఉండదు, పరలోక రాజ్యానికి వెళ్ళలేము అని ఆయన మాట నెరవేర్చబడినటువంటి సంఘటనలు మనము బైబిల్ గ్రంథం నుంచి చూసాం. నా ప్రియమైన వారులారా, ఎట్టి పరిస్థితుల్లో ప్రభువును విడిచి లోకం వైపు వెళ్ళకూడదు, లోకాన్ని చూడకూడదు, లోకం వైపు పరిగెత్తకూడదు. ప్రయత్నం చేద్దామా? జీవిద్దామా? ప్రార్థన చేద్దాం. ప్రభువు అయిన దేవా, గొప్ప తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. కొద్ది సమయంలో నీ ప్రియ బిడ్డలతో నీ వాక్యాన్ని ఆయన బోధించడానికి కృపనిచ్చినందుకు వందనాలయ్యా. బోధించబడినటువంటి ఈ మాటలు మా యొక్క శ్రోతల హృదయాలలో తండ్రి నీ ఆత్మకార్యం జరిగించినట్లు సహాయం చేయమని మా ప్రభువా, మా దేవా, ఆయన నీ వాక్యము ప్రభువా ఆయన పనిచేసి తండ్రి ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా ఆయన ఉజ్జీవింపజేయునట్లు కార్యం జరిగించమని, మాటలను దీవించి ఆస్వాదించి ఫలింపజేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు అనుగ్రహించబడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.